భారతీయ జనతా పార్టీ హైకమాండ్ పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గుస్సయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుల అంశంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పేరు కాకుండా మరో పేరును ఇవ్వడంపై ఆయన ఫైర్ అయ్యారు. గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఉమా మహేంద్ర నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో విడుదల చేశారు. ఇటీవల కమలం పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కాసేపటి క్రితం జారీ చేసింది. హైదరాబాద్ కు సంబంధించి గోల్కొండ జిల్లా అధ్యక్షుడి నియామకంపై తాను చెప్పిన వారికి కాకుండా వేరే వారి పేరు ప్రకటించడంపై రాజాసింగ్ మండిపడ్డారు. తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ రిలీజ్ చేసిన ఆడియో వైరల్ గా మారింది. పార్టీకి తన అవసరం లేదని తాను అనుకుంటున్నట్లు ఆడియోలో పేర్కొన్నారు. మున్ముందు బలం ఏమిటో చూపెడతామని పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ ఉమా మహేంద్ర నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది రాజాసింగ్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గోల్కొండ అంటే బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించిన విషయంలో కూడా బీజేపీలో మొదలం చేస్తుందని చెప్పొచ్చు. ఇంత ప్రధానంగా తాను సూచించిన అభ్యర్థిని కాకుండా ఇంకో వ్యక్తిని పెట్టడంతో కూడా ఎమ్మెల్యే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా తప్పుపట్టు పార్టీపై కూడా బీజేపీపై కూడా మండిపడుతున్న పరిస్థితుంది. తాను ఇచ్చే పేరు కాకుండా గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ నియమించడం పట్ల ఆయన అసహనాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే గతంలో కూడా తన మాటలు కూడా పట్టించుకోలేదు. తన అంటే పార్టీకి మా అవసరం ఉందా లేదా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు అంటే ఆడియో రూపంలో కూడా ఘాటుగా స్పందించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఈ రాజాసింగ్ వ్యాఖ్యల పట్ల చర్చానీయాంశంగా బీజేపీలో మారిందని చెప్పొచ్చు. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం, మేమేంటో చూపిస్తామంటూ కూడా ఆయన ఆడియో రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ అంటే ఆయన చెప్పినప్పటికీ కూడా అభ్యర్థిని కాకుండా ఇంకో అభ్యర్థిని మార్చడం పట్ల మాత్రం రాజాసింగ్ తీవ్రంగా అంటే మండిపడుతున్నారని చెప్పొచ్చు. ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ మీద. గతంలో కూడా కొన్ని అంటే వ్యాఖ్యలు చేశారు బీజేపీపై కూడా, నేతలపై కూడా. అవి కూడా వైరల్ గా మారిన పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు అంటే బీజేపీలో చేస్తున్నటువంటి రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా బీజేపీకి సంబంధించినట్టుగా మారని చెప్పొచ్చు. తాజాగా రాజాసింగ్ వ్యాఖ్యలు పార్టీలో బీజేపీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో కూడా అసలు ఆయన ఇటువైపు బీజేపీలో ఆయన పరిస్థితి ఏంటి అంటే బీజేపీ ఆఫీస్ కూడా ఇటీవల కాలంలో కూడా ఆయన రావట్లేడు. అదేవిధంగా ఆయన ఏ విధంగా ఉండబోతుంది ముందు భవిష్యత్తులో తామేంటో చూపిస్తామంటున్న రాజాసింగ్ మరి ఏ విధంగా ముందు బీజేపీ వైఖరి పట్ల ముందుకు పోతారనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. శాలిని, అయితే జిల్లా ప్రెసిడెంట్ గా ఉమా మహేంద్ర నియామకంను అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణాలేంటి? ప్రధానంగా పార్టీలో కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలని కూడా మొదటి నుండి రాజాసింగ్ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా మొదటి నుండి కష్టపడ్డ వ్యక్తిని నేను సూచించాను ఆ బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా. కాబట్టి అతన్ని కాకుండా ఏదైతే ఈ ఉమాపతికి సంబంధించి అతన్ని నియమించడాన్ని మాత్రం తీవ్రంగా ఉమా మహేందర్ని అధ్యక్షుడిగా నియమించడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దీంట్లో రాజకీయాలకు తావు లేకుండా కష్టపడ్డ వారికి అవకాశాలు ఇవ్వాలని కూడా ఇప్పటికే గతంలో కూడా బీజేపీ చెప్తుంది. అదేవిధంగా నేతలు కూడా పలు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో కూడా మరి కష్టపడ్డ వారిని కాకుండా ఏదైతే అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారంటూ రాజాసింగ్ వ్యాఖ్యలు అర్థం అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆయన ఏదైతే ఉమా మహేంద్ర నియామకాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. శాలిని, ఓకే శ్రీనివాస్, లైన్ లో ఉండండి. ఒకసారి రాజాసింగ్ ఆడియో విందాం.
జిల్లా పేరు ఇచ్చినాం, గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం ముందు ముందు మా బలమైంది. మేము జిల్లా పేరు ఇచ్చినాం. చెప్పండి శ్రీనివాస్, దీనిపై బీజేపీ పార్టీ ఎలా స్పందించనుంది? అట్లా బీజేపీ నేతలు ఎవరు స్పందించలేరు. కానీ ఈ విషయంలో మాత్రం రాయల్ సింగ్ సీరియస్ గా తీసుకున్నాడని కూడా అంచర్ల దగ్గర తెలుస్తుంది. అంచర్ల దగ్గర కూడా అంటే బీజేపీ వైఖరి కరెక్ట్ కాదు కూడా అంచర్లతో కూడా ఆయన దగ్గర వాపోయినట్టు కూడా తెలుస్తుంది. తాను సూచించిన వ్యక్తిని అంటే కష్టపడ్డ కార్యకర్తల్ని కాదని వేరే వ్యక్తులకు ఇయ్యడం ఏంటనే అంశాలపై కూడా తన అంచర్ల దగ్గర చర్చిస్తున్నాడు. అదేవిధంగా ఇక పార్టీ అవసరం లేదనుకుంటా, మా అవసరం పార్టీకి లేదనుకుంటా అనే వ్యాఖ్యలు మాత్రం అవి చర్చానీయాంశంగా మారిన నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏ విధంగా దీన్ని తీసుకుంటాడు రాయల్ సింగ్ వ్యాఖ్యల పట్ల, అదేవిధంగా నేతలు ఏ విధంగా అంటే ఈ అంశం గతంలో కూడా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ దగ్గర కూడా రాయల్ సింగ్ సంబంధించిన అంశాలు కూడా గతంలో వెళ్ళిన నేపథ్యంలో కూడా మరి రాయల్ సింగ్ అంశానికి సంబంధించి కూడా ఇటు మరి ఇన్ఛార్జి వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్ ఏ విధంగా తీసుకుంటారు, ఆయనకు ఏమన్నా ఈ రాయల్ సింగ్ పై కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా, లేదా రాయల్ సింగే అధిష్టానానికి కూడా ఏమన్నా ఫిర్యాదు అంటే తెలంగాణ బీజేపీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలు ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం మాత్రం బీజేపీ నేతలు రాయల్ సింగ్ వ్యాఖ్యల పట్ల మాత్రం ఇంకా స్పందించలేదు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.